హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ స్టోరీస్. 200 పార్ స్కోర్ ఉన్న అహ్మదాబాద్ గ్రౌండ్లో రాజస్థాన్ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయింది? స్టార్ బౌలర్స్ ఉన్న రాజస్థాన్ టీంకు పడని బౌలింగ్ గుజరాత్ అంత అద్భుతంగా ఎలా బౌలింగ్ చేయగలిగింది? పరాగ్ ఇచ్చిన ఎంపైర్ డెసిషన్ కాంట్రవర్సీ అయినట్టే. సో ఆ ఒక్క వికెట్ వల్ల ఈరోజు రాజస్థాన్ ఓడిపోయిందా? ఈ థింగ్స్ అని మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు మ్యాచ్లో రాజస్థాన్ని గుజరాత్ కంప్లీట్గా అవుట్ ప్లే చేసేసింది, అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది గుజరాత్ బ్యాటింగ్. టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నాడు సంజు శాంసన్. అది ఒక రైట్ డెసిషన్, బికాస్ సెకండ్ హాఫ్లో డ్యూ ఉండొచ్చు అండ్ అహ్మదాబాద్ పిచ్ చేజింగ్ అనుకూలిస్తుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని సంజు శాంసన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. బట్ స్టిల్ ఎందుకు మ్యాచ్ గెలిపించుకోలేకపోయాడు? బ్యాట్స్మెన్లు తక్కువ లేరు, అద్భుతమైన బౌలింగ్ లైనప్ ఉంది. స్టిల్ రాజస్థాన్ అయితే ఘోరంగా ఓడిపోయిందనే చెప్పాలి. బికాజ్ ఇలాంటి గ్రౌండ్లో 220 రన్స్ కూడా చేజ్ చేయలేకపోతే ఖచ్చితంగా అది బ్యాటింగ్ ఫెయిల్యూరే. సో ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్లో థర్డ్ ఓవర్లోనే గిల్ వికెట్ తీసి ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ రాయల్స్కి. దాన్ని ఏమన్నా క్యాష్ చేసుకునిందంటే అది లేదు. నెక్స్ట్ వచ్చిన బట్లర్ కానీ అండ్ ఆల్రెడీ ఉన్న సాయి సుదర్శన్ కానీ అద్భుతంగా ఆడారు. పవర్ ప్లేలో కొంచెం ఆచితూచి నిదానంగా ఆడారు. బట్ ఎక్కడ రన్ రేట్ తగ్గకుండా, ఎక్కడ రిస్కీ షాట్స్ ఆడకుండా చాలా మంచిగా ఇన్నింగ్స్ పేస్ చేశారు. అండ్ ఈ రాజస్థాన్లో ఏ బౌలరు ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్ ఆ ఒక్క వికెట్ తీసేయడమే కానీ టిల్ అరౌండ్ 15 ఓవర్స్ వరకు ఎక్కడ రాజస్థాన్ బౌలర్స్ ఇంపాక్ట్ అయితే లేదు. సో సుదర్శన్ అద్భుతంగా ఆడాడు. అండ్ అదే ఇన్నింగ్స్కి తోడుగా ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు బట్లర్ ఉన్నంతసేపు అక్కడక్కడ బౌండరీస్ కొడుతూనే వస్తున్నాడు. గ్రౌండ్ కొంచెం పెద్దదైనప్పటికీ ఎక్కడ మనకి షాట్స్ తగ్గలేదు అండ్ మంచి సిక్సర్స్ కొట్టారు. సుదర్శన్ కూడా చాలా మంచి షాట్లు ఆడాడు. అయిన తర్వాత ఈరోజు మంచి టెక్నికల్ డెసిషన్గా గిల్ షారుఖ్ ఖాన్ దించాడు. బికాజ్ జనరల్గా ఆ ప్లేస్లో లాస్ట్ మ్యాచ్లో వాషింగ్టన్ వచ్చాడు, అంతకుముందు మ్యాచ్లో రూదర్ఫర్డ్ వచ్చాడు. బట్ ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. అది ఎవరి డెసిషన్ అవ్వచ్చు, కెప్టెన్ ఆర్ కోచ్. బట్ షారుఖ్ ఖాన్ ఆ టైంలో చాలా మంచి డెసిషన్ అది, షారుఖ్ ఖాన్ రావడం అనేది. సో షారుఖ్ ఖాన్ వచ్చాడు, ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతంగా అంటే ఒక 5 ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంతసేపు అరౌండ్ 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు, 180-200. అండ్ ఒక మంచి స్కోర్ కొట్టాడు, అరౌండ్ 30-40 రన్స్. దాంట్లోనే ఒక మల్టిపుల్ బౌండరీస్ కూడా 2-3 సిక్సెస్ ఉన్నాయి. సో చాలా మంచి షాట్స్ ఆడాడు. ఒక బెటర్ స్కోర్కి పెట్టి గుజరాత్ని అవుట్ అయ్యాడు. అండ్ అతను ఇంటెంట్తోనే వచ్చాడు, ఆ ఇంటెంట్తో ప్లే ఆడాడు. ఆ తర్వాత తొందరగానే అవుట్ అయ్యాడు. బట్ ఉన్నంతసేపు ఒక వండర్ఫుల్ స్కోర్ అయితే చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చిన షఫానే రూదర్ఫర్డ్ సింపుల్గా అవుట్ అయ్యాడు. అండ్ రూదర్ఫర్డ్కి అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్ యార్కర్ లెంత్ బాల్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నాయి. అదే బాల్స్తో పంజాబ్ ఆ రోజు మ్యాచ్ గెలిచింది. ఈరోజు అదే బాల్స్తో వికెట్ తీసేసుకుంది సింపుల్గా రాజస్థాన్ రాయల్స్. బట్ స్కోర్ అయితే తగ్గించారంటే తగ్గించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన టివాటియా కానీ రషీద్ కానీ ఒక ఎండ్లో కొడుతూనే ఉన్నారు. అండ్ ఒక పక్క సాయి సుదర్శన్ కంప్లీట్గా డామినేట్ చేస్తూనే ఉన్నాడు. సో ఇవన్నీ చేసి ఆఖరిలో వికెట్లు అయితే తీసుకున్నారు దేశపాండే కానీ తీక్షణ కానీ. బట్ స్కోర్ అయితే 200 దాటిపోయింది. అండ్ ఒక మంచి స్కోర్ అయితే ఇచ్చారు టార్గెట్కి. సో ఆ టార్గెట్ రాజస్థాన్ చేంజ్ చేయగలిగిన టార్గెటే. బికాస్ నేను ఫస్ట్లో చెప్పిన 200 అనేది ఒక పార్ స్కోర్. బట్ రాజస్థాన్ బ్యాటింగ్ అయితే ఈరోజు పూర్తిగా ఫెయిల్ అయింది, ఒకరిద్దరు తప్ప. అండ్ గుజరాత్ బౌలింగ్ ప్లాన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ హోమ్ పిచ్లో వాళ్ళు అనుకున్న ప్లాన్స్ని 100% ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అదేవిధంగా పర్టికులర్ ఇంటర్వెల్స్లో వికెట్లు తీసుకోగలిగారు. అండ్ ఏ బ్యాట్స్మెన్ని 100% కుదురుకోనివ్వకుండా చేశారు. ఆ విధంగా ఏ బ్యాట్స్మెన్ ఒక లాంగ్ ఇన్నింగ్స్లో ఆడలేకపోవడం వల్ల రాజస్థాన్ నుంచి మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇంకా ఓపెనింగ్ వస్తే జైస్వాల్ లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు. ఈసారి ఆ ఫామ్ కంటిన్యూ చేస్తాడని ఒక డౌట్తోనే ఉన్నింది. ఆ డౌట్ అయితే క్లియర్ చేసి వెళ్ళిపోయాడు. ఫామ్ అయితే కంప్లీట్గా రాలేదు. ఎస్, లాస్ట్ మ్యాచ్లో స్టార్టింగ్లో కొంచెం తడబడి తర్వాత పేస్ చేశాడు. బట్ ఈరోజు తొందరగానే అవుట్ అయ్యాడు మళ్ళీ. అది అర్షద్ ఖాన్ ఒక మంచి బాల్ వేశాడు. ఒక తెలివిగా ఫీల్డింగ్ పెట్టి మరీ బౌలింగ్ చేసి వికెట్ తీసుకున్నాడు జైస్వాల్ అవుట్ అయిన తర్వాత నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా ఏమన్నా ఆడతా అంటే నితీష్ రాణా కూడా 100లో 2 మ్యాచ్లు ఆడే టైప్ అయిపోయింది. సో నితీష్ రాణా కూడా వెంటనే సిరాజ్కి నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయ్యాడు. యాక్చువల్ అది కంప్లీట్లీ రాంగ్ షాట్. జైస్వాల్కి ఎలా అయితే ఫీల్డ్ సెట్ చేసి బాల్ వేశారో సేమ్ సిరాజ్ నితీష్ రాణాకి కూడా అదే సెట్, అదే బాల్. అండ్ సేమ్ అతను ఎలా అనుకున్నాడో సిరాజ్ అదే విధంగా ఆడాడు, చేతిలో క్యాచ్ ఇచ్చాడు. సో సిరాజ్ అయితే ఒక మంచి ప్లాన్ వేసి నితీష్ రాణా అనేది పెవిలియన్కి పంపించాడు. సో ఆ తర్వాత వచ్చిన పరాగ్ ఒక మంచి అటాకింగ్తోనే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాల్ సిక్సర్తో 3 సిక్సర్లు కొట్టాడు, 3 వండర్ఫుల్ షాట్స్. ఎస్పెషల్లీ వాటిల్లో ఒక ఫ్లిక్ షాట్ అయితే కొట్టాడు సిక్సర్ ప్రసిద్ధ్ కృష్ణని. ఆ రిస్ట్ వర్క్ అనేది అన్బిలీవబుల్ అనమాట. ఆ బాల్ని అటువంటి షాట్ సిక్సర్ కొట్టడం అనేది వండర్ఫుల్ షాట్. సో ఆ విధంగా 3 సిక్స్లు ఒక మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు క్యాచ్ని. సో అది రివ్యూలో చూసినప్పుడు బాల్ బ్యాట్కి టచ్ కాకముందే స్నికో చూపిస్తుంది. అండ్ టచ్ అయి వెళ్ళిపోయిన తర్వాత స్నికో కంటిన్యూ అవుతుంది. సో అది బాల్ బ్యాట్కి తగిలినట్లయితే విజువల్గా కనిపించట్లేదు, బట్ స్నికోలో అయితే డిస్ట్రాక్షన్ వస్తుంది. సో ఎంపైర్ అయితే దాన్ని అవుట్గా ప్రకటించాడు. బట్ డెసిషన్ అయితే ఖచ్చితంగా కాంట్రవర్సీగా మారింది. బికాజ్
బాల్ బ్యాట్కి తగలట్లేదని క్లియర్గా అర్థమవుతుంది. స్టిల్ స్నికో ఎలా వచ్చింది అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట. సో ఇది అవుటా నాట్ అవుటా, ఇది ఒక కాంట్రవర్సీ అవుతుంది అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది ఆల్రెడీ. మీరేమనుకుంటున్నారు, అది అవుట్ అనుకున్నారా లేదా నాట్ అవుట్ అనుకున్నారా కమెంట్స్లో చెప్పండి. అండ్ కంటిన్యూ అయితే తర్వాత వచ్చిన పరాగ్ అవుట్ అయ్యాడు, పరాగ్ తర్వాత వచ్చిన జురేల్ అవుట్ అయ్యాడు. ఈరోజు ఎవరు రాజస్థాన్ బ్యాట్స్మెన్ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బట్ ఒక ఎండ్లో సంజు శాంసన్ ఆడుతూనే వచ్చాడు. అండ్ వన్స్ హిట్ మేర్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్నింగ్స్ రన్స్ రావడం స్టార్ట్ అయింది. బట్ అప్పటికి వాళ్ళు మెయిన్ 4 వికెట్స్ అయితే కోల్పోయారు. సంజు శాంసన్ కొంచెం సెట్ అయ్యి అరౌండ్ 45 రన్స్ కొట్టేసరికి శాంసన్ అవుట్ అయ్యాడు. సో శాంసన్ అవుట్ అవడంతో ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రవీణ్ దుబే కూడా ఫాస్ట్గానే అవుట్ అయ్యాడు. ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే గుజరాత్ టైటన్స్కి రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చాడు. ప్రతి మ్యాచ్లో రషీద్ ఖాన్ స్కోర్ ఇవ్వడం, సాయి కిషోర్ వికెట్స్ తీసుకుంటుంటే ఈరోజు రషీద్ ఖాన్ ఫామ్లోకి వచ్చి వండర్ఫుల్గా బౌలింగ్ చేశాడు. కీ ఇంటర్వెల్స్లో వికెట్స్ తీశాడు మెయిన్ ప్లేయర్స్వి. సో ఆ విధంగా గుజరాత్ని ఎక్కడ గేమ్ స్లిప్ అవ్వకుండా చూసుకున్నారు బౌలర్స్. అండ్ ఒక సైడ్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంకా మన వాళ్ళ బౌలింగ్ కోచ్ ఆశీష్ నెహ్రా గురించి మనకు తెలిసిందే. మ్యాచ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అక్కడే ఉంటాడు, బౌండరీ లైన్ దగ్గర సజెషన్స్ ఇస్తూనే ఉంటాడు క్యాప్టెన్కి. సో అదేవిధంగా ఈరోజు ఆశీష్ నెహ్రా సజెషన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అదేవిధంగా అందుకే వాళ్ళు బౌలింగ్లో మంచి ఇంపాక్ట్ చూపించగలిగారు ఆ గ్రౌండ్లో. సో ఇంకా హిట్ మేర్ అయితే ఒక నోటబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. చాలా రోజుల తర్వాత ఒక మంచి టైం దొరికింది ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకోవడానికి. బాగా ఆడాడు, 50 రన్స్ చేశాడు. బట్ మ్యాచ్ గెలిపించడానికి ఆపోజిట్ ఎండ్లో హిట్ చేయడానికి కూడా ఒక బ్యాట్స్మెన్ లేకుండా పోయాడు. సో దానివల్ల హిట్ మేర్ హిట్టింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అండ్ రిక్వైర్ రన్ రేట్ కూడా ఆల్మోస్ట్ 15కి వచ్చేసింది కాబట్టి తప్పలేదు. అండ్ అదే మూమెంట్లో అవుట్ అయ్యాడు. సో సేమ్ ఓవర్లో మళ్ళీ ఇంకో వికెట్ కూడా పడడం, ప్రసిద్ధ్ కృష్ణ వండర్ఫుల్గా బౌలింగ్ చేయడం, ఇవన్నీ కలిసి లాస్ట్కి అరౌండ్ 140 రన్స్ లోపే 8 వికెట్స్ పడిపోయాయి. అండ్ లాస్ట్లో తీక్షణ అండ్ సందీప్ శర్మ వీళ్ళు కొంచెం స్కోర్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేశారు, బికాజ్ రన్ రేట్ ఇంపాక్ట్ అవ్వకూడదని. బట్ అప్పటికి అరౌండ్ 50 రన్స్ తేడా అయితే ఓడిపోయారు. సో ఈ విధంగా మ్యాచ్ అయితే కంప్లీట్గా గుజరాత్ టైటన్స్ డామినేట్ చేసింది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. అండ్ రాజస్థాన్ రాయల్స్ ఒక ఘోర ఓటమిని అయితే చవిచూసింది. సంజు శాంసన్ కెప్టెన్సీ తీసుకున్న ఫస్ట్ మ్యాచ్ గెలిచాడు అండ్ సెకండ్ మ్యాచ్ ఓడిపోయాడు. 7th ప్లేస్కి వచ్చారు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్. అండ్ వీ నీడ్ టు సీ మేబీ రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. అండ్ అది ఈరోజు గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రివ్యూ. ఇంకా రేపు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది కాబట్టి ఇట్స్ ఎ బ్యాటింగ్ ఫీస్ట్ మళ్ళీ ఇంకోసారి. సో చూడాలి ఎవరు కేమప్ అవుతారు, ఎవరు గెలుస్తారు అనేది. సో మీరు ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఎవరు గెలుస్తారని కమెంట్స్లో చెప్పండి. రేపు మాట్లాడుకుందాం ఆ మ్యాచ్ రివ్యూలో. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్. వీడియో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి, అలా ఇంకా ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది అండ్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.